హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ పైన ప్రభుత్వం ఉద్దేశం సంచలనం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించే ఉద్దేశం ప్రభుత్వానికి ప్రస్తుతానికి లేదనే స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఎందుకంటే 12వ పీఆర్సీ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు వర్గాలు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నా కూడా ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో దాని గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు ప్రభుత్వము. కనీసం 27% లేదా 30% ఐఆర్ ప్రకటన వస్తుందని ఉద్యోగులు భావించినా కూడా దానిపైన కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. మరి ప్రభుత్వ వైఖరి పట్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశమే లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమంపై పట్టింపు లేదని మండిపడ్డారు. ఉద్యోగులకు చెల్లించవలసినటువంటి 30,000 కోట్ల బకాయిల గురించి బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం దుర్మార్గమని అయితే ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన పీఆర్సీ అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన 9 నెలలు గడిచినా ఇప్పటి వరకు పే రివిజన్ తీసుకోలేదు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. బడ్జెట్‌లో పీఆర్సీ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని అర్థమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మధ్యంతర భృతి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానిపై ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 27%తో ఐఆర్ ప్రకటించిన విషయం గుర్తు చేసుకుంటూ ప్రస్తుత ప్రభుత్వం కూడా కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పైగా అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. వాలంటీర్ల వ్యవస్థను నిర్లక్ష్యం చేయడంతో పాటు ఉద్యోగుల వేతనాల భద్రతపై కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని, 27% లేదా 30% ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాల్సిన అవసరం ఉంది అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అలాగే పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించి సాధ్యమైనంత త్వరగా పీఆర్సీ అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని అయితే ఉద్యోగులు కోరుతూ ఉన్నారు.